ఈరోజు ముఖ్య అంశాల్లో చెప్పుకోవాలంటే జగన్ నాటకం మొదలైంది. ఆంధ్ర రాష్ట్రంలో జగన్ నాటకం మొదలైంది. మీరు నిజమే, జగన్ నాటక సూత్రధారి జగనే కావడం, దీన్ని మరొకసారి చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఆయన కొండనాలికి మందేస్తున్నారు, ఉన్ననాలికి ఊడిపోతుందో లేదో అని ఆయనే చూసుకోవాలి ఈ విషయాన్ని. ఎందుకంటే ఆయన నినాదం ఒకటే, గెలుపు గెలుపు గెలుపు. సీఎం గెలుపు గెలుపు గెలుపు. ఇది అత్యాశ లేక అనుభవమా, 5 ఏళ్ల అనుభవమా ఏమిటి అనేది కాలమే తెలియజేయాలి. ఆయనకి ఉన్న సిట్టింగుల్ని, గెలిచిన వారిని, పవన్ కళ్యాణ్ పైన గెలిచిన వాళ్ళని కూడా తీసేస్తున్నారు. ప్లస్ ఆల్మోస్ట్ అన్ని చోట్ల కూడా గెలిచిన వాళ్ళందరినీ మారుస్తున్నారు. అసలు ఒక విషయం మాట్లాడుకుందాం. నీకు నిన్న ఒకటి జరిగింది. ఏంటది? పార్థసారథి, ఇక్కడ విజయవాడకి దగ్గరలో పెనమలూరు నియోజకవర్గానికి చెందిన ఎమ్మెల్యే పార్థసారథి. అలాగే ఇప్పుడు కొత్త విషయం ఏంటంటే, అంబటి రాంబాబుకే సీట్ ఉంటుందో లేదో అని తెలియదు, రోజాకి సీట్ ఉంటుందో లేదో తెలియదు. మెయిన్ క్యారెక్టర్లకే సీట్లు గల్లంత అయిపోయింది. దీనివల్ల ఇప్పటికే పార్టీ కార్యాలయాల దగ్గర వేడెక్కిపోయి ఎవరి ఊళ్ళో వాళ్ళు హడావిడిగా హల్చల్ చేస్తున్నారు. ఇవన్నీ దేనికి తార్కాణము? ఏరియా వైజ్గా, కులాల వైజ్గా ఇది గణాంకాలు తీసుకొచ్చారు. ఏ కులము ఎక్కడున్నది ఎక్కువ, ఏ కులము ఎక్కడున్నది ఎక్కువ, ఏ కులంలో ఎవరున్నారు అని చెప్పి ఇలాగా కుల గణాంకాలు చేసుకొచ్చారు. దీనివల్ల ఎవరికి ఒరుగుద్ది అనేది అది పక్కన పెడదాం. కానీ సిట్టింగులు రెబల్స్ రేపు రాబోతున్నారంటే ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు నిన్నటిదాకా నువ్వే ఎమ్మెల్యే అన్నారు. ఇవాళ ఆయన అన్ని ఏర్పాట్లు చేసుకున్నాడు, ప్రచారం చేసుకున్నాడు, డబ్బులు తెచ్చుకున్నాడు, అన్ని ఏర్పాట్లు చేసుకున్నాడు. ఇది ఒక రకమైన వ్యాపారం, వింత వ్యాపారం. దీనికి అప్పులు ఒక్కొక్కరు వడ్డీలు తెచ్చి పెట్టుకున్నారు డబ్బులు. ఒక్కొక్కరేమో జగనే ఇస్తాడు డబ్బులు అని చెప్పి కొంతమంది ఎదురు చూస్తున్నారు. ఇట్లా రకరకాలుగా విధాలుగా చేస్తున్నారు. డబ్బులు సమీకరణ చేసుకోవడాలు, జనాలను సమీకరణ చేయడాలు, ఇవన్నీ జనాన్ని ఒకసారిగా. నిన్నటిదాకా జగన్మోహన్ రెడ్డి సీఎం, రేపు జగన్మోహన్ రెడ్డి సీఎం కాదు, ఇంకెవరో అచ్చిరెడ్డి భాస్కర్ రెడ్డి లేకపోతే ఇంకెవరో సీఎం చెప్పారనుకో, ఎలా ఉంటుంది? లేదు మళ్ళా జగనే సీఎం అని నిమిషానికి ఒక చోట ఒకసారి మారుస్తూ ఉంటే నిర్ణయాలు ఎలా ఉంటాయి? ప్రజా నిర్ణయానికి ఎదురు చూడాల్సిన పరిస్థితి ఇది. అలాంటి సమయంలో ఇది ఒక పండగ వాతావరణం లాగా, రండి మా ఇంటికి భోజనాలు పెడతామని పిలిచి, మళ్ళీ లేదు మా ఇంట్లో కాదు వాళ్ళ ఇంట్లో అని చెప్పి ఇలా మారుస్తుంటే ఎలా అవకాశం ఉంటుంది చెప్పండి? ఏంటంటే నేను ఇచ్చే పథకాలు
నేను ఇచ్చే పథకాలు, నా పథకాల వల్ల జనం నాకు ఎక్కడికి పోరు అని జగన్నాటకం ఆడుతున్నారు. జగన్నాటకమే చూశారు, జననాటకం చూడలా. ఒక్క ఛాన్స్ అంటే ఇచ్చారు. ఈసారి ఆ ఒక్క ఛాన్స్ ఎట్టెళ్ళిపోతుందో తెలియదు. జనం ఏం చేస్తారో తెలియదు. మీడియాల్లో చూసి ఇదంతా నిజమే అనుకోవడం అంతా భ్రమ. జననాడి పట్టుకున్నవాడే నాయకుడు, జననాయకుడు. జనాల్లో నాడి పట్టుకోవాలి. అయితే నేను పట్టుకున్న నాడి నాకు తెలుసు. నేను ఆంధ్ర రాష్ట్రాన్ని నేను ఎదగనివ్వను. వాళ్ళు నేను పెట్టే భిక్షకే వాళ్ళు ఎదురు చూస్తూ ఉంటారు. నేను అక్క చెల్లెళ్ళు అమ్మలు అని చెబుతూ వాళ్ళందరికీ నేను 2,000 రూపాయలు పెన్షన్ వేస్తున్నాను, 3,000 రూపాయలు పెన్షన్ వేస్తున్నాను, వచ్చే ఆటో మిత్ర, గరీబ్ కళ్యాణ్ యోజన, అది ఇది వైద్యం. మన రాజశేఖర రెడ్డి పెట్టారు వైద్యం ఫ్రీగా కార్పొరేట్ హాస్పిటల్లో. వాళ్ళందరికీ డబ్బులు ఇవ్వట్లా. వాళ్ళందరూ కూడా మేము చెయ్యట్లేదు అంటున్నారు. ఆరోగ్యశ్రీ మేము ఆయన చేయట్లేదు అంటున్నారు. ఎక్కడ అంతా ఎవరి మట్టికాళ్ళు రాజకీయ నాయకులు కార్పొరేట్ సెక్టార్ల మీద పడ్డారు. కార్పొరేట్ సెక్టార్లో ప్రైవేట్ని తీసుకెళ్ళి పబ్లిక్ని తీసుకెళ్ళి కార్పొరేట్ సెక్టార్ల మీద వేస్తే వాళ్ళేమో మాకేం డబ్బులు రాంది. మీరు చేస్తారు సోషల్ సర్వీసు, వాళ్ళు పాకెట్ సర్వీస్ చేస్తారు. వాళ్ళు పాకెట్ నిండుతారని మీరు పని చేస్తారు. పాకెట్ నిండవ చేయరు. ఒకరోజు చూస్తారు, 2 రోజులు చూస్తారు, ఎన్ని రోజులు చూస్తారు? ఏ కాంట్రాక్టర్ చూసినా మాకు డబ్బులు ఇవ్వట్లన్న. అంతెందుకు మన ఆర్కే, మంగళగిరి ఆర్కే, నేను వదిలేసి వచ్చాను, మేకపోతే గాంభీర్యం చెప్తున్నారు. నేను వదిలేసి వచ్చాను, ఆయన తీసాడేమో, కానీ నేను వదిలేసి వచ్చాను, నాకేమో డబ్బులు ఇవ్వలేదు అందరికీ. కాంట్రాక్టర్లు నేను మంగళగిరిలో కొన్ని కోట్ల రూపాయల పనులు చేయించాను, వాళ్ళందరికీ కూడా బిల్స్ శాంక్షన్ చేయలేదు. బిల్స్ శాంక్షన్ చేయకపోతే నేను పనులు ఎలా చేయిస్తాను, నేను అందుకే నేను పార్టీలను బయటొలిగాను చెప్తున్నాను. ఇదంతా నమ్మచ్చా? నమ్మాలేమో. అందుకంటే వేరే మా ఆల్టర్నేట్ లేదు. నానా పులి అనే కథ ఉంది. నానా పులి అంటే తండ్రి ఎక్కడో ఉన్నాడు, పరిగెత్తుకొని అయ్యో బిడ్డ ఏమైపోతాడు అనుకో పరిగెత్తుకొచ్చాడు. తీరా అక్కడికి వచ్చినాక ఉత్తిదే, ఏం లేదు, పులి లేదు, ఏం లేదు, ఊరికే చెప్పాను అని చెప్పాడంట. చెప్తే వెళ్ళిపోయాడు తండ్రి మళ్ళీ తిట్టుకొని. మళ్ళా కొంతసేపటికి తర్వాత మళ్ళా నానా పులి అన్నాడు. 2 సార్లు అలా చేశాడు. 3వసారి నిజంగా పులి వచ్చింది. నానా పులి అంటే పులిని ఈడు నాటకాలు చేస్తున్నాడు, పులి లేదు, గిలి లేదు, అడవిలో ఈడు గోలు పెంచుకురమ్మంటే ఈడేమో నన్ను మేతకు పంపిస్తే ఈడు నన్ను నా టైం వేస్ట్ చేస్తున్నాడు ఈడు అని చెప్పి వెళ్ళాల. చివరికి ఏమైంది? ఆ బిడ్డ బలైపోయాడు. అలాగా ఏం జరుగుతుంది అనేది వేచి చూడాల్సిన పరిస్థితి. అంతకు మించి వేరే ఉందా? ఈ పథకాలని ఎవరు సొమ్మండి పథకాలు ఇచ్చేది? ఎవరు పథకాలన్నీ ఎవరి సొమ్ము? ప్రజల సొమ్ము ప్రజలకే ఇస్తున్నారు. అన్ని పెంచేశారు. టైటిల్ భూమి టైటిల్ ఇది పెంచేశారు, రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచేశారు, కూరగాయల రేట్లు పెరిగిపోయినాయి, రైతులకి ఫెసిలిటీస్ లేవంటున్నారు, బస్ ఛార్జీలు పెరిగిపోయినాయి. అన్ని ఎటు చూసినా అన్ని పెరిగినాయి. ఈ రోజుకొచ్చి ఇసుక సరఫరా లేదు సరిగ్గా. భవన నిర్మాణ కార్మికులకు 31 కార్యక్రమాలు, 31 దాన్ని ఏమంటారు శాఖలో దాంట్లో పనిచేస్తాయి. దరిదాపుగా ఈ ఒక్క శాఖ ఇసుక లేకపోవడం వల్ల 31 శాఖలు నిద్రిస్తున్నాయి, పనులు లేవు. వాళ్ళు కూడా మేకపోతే గాంభీర్యం చేస్తున్నారు. ఇదివరకు 600-700 రూపాయలకి చేరే వచ్చే పనవాళ్ళు ఈవేళ కూలోడికి 800, మేస్త్రికి 1000 రూపాయలు అంటున్నారు. ఎందుకని? పనులు లేవు. అందరూ తాటి మీదకి వచ్చేసారు. ఆల్మోస్ట్ అందరూ ఒకటే రేటు. ఎందుకంటే ఒక క్వార్టర్ కొనాలంటే 200 రూపాయలు. వాడు తాగేది తెల్లారలేసే క్వార్టర్, వాడికి ఇంకేం పని లేదు, భోజనంతో కూడా పని లేదు. ఈ పరిస్థితుల్లో వాడికి గిట్టుబాటు అవ్వట్లా, క్వార్టర్లు తాగడానికి గిట్టుబాటు అవ్వట్లా, వాడికి ఇంకేదో గిట్టుబాటు అవ్వట్లా. అమ్మఒడి, ఆ ఒడి, ఈ ఒడి అని చెప్పి అన్ని రకాల ఈ పథకాలు పెట్టి జనాల్ని
వెనకాల పరిగెత్తిస్తున్నాం అంటున్నారు. అంగన్వాడీ వాళ్ళు స్ట్రైకులు పట్టించుకోవాలా, మున్సిపాలిటీ వాళ్ళు స్కావెంజర్స్ వాళ్ళ పరిస్థితి పట్టించుకోవాలా. ఇలాగా వాలంటీర్లకు అన్ని శాఖలు అన్ని పనులు చెప్పేశారు. మీకు ఆ విషయం తెలుసో లేదో, ఒక ఏరియాలో ఒక ఎమ్మెల్యే కంట ఒక ఆఫీస్లో ఆ వాలంటీర్కే ఎక్కువ వాల్యూ, ఎమ్మెల్యేకి కూడా వాల్యూ లేదు. ఏ సెక్షన్లో ఏ ఆఫీసుల్లోకి వెళ్ళినా అలా తయారైంది వ్యవస్థ. వాలంటీర్లు తమ సొంత ఖర్చుల కోసమో లేకపోతే తమ సొంత సమయం కుదిరినప్పుడో వాళ్ళు వచ్చి పనులు చేస్తున్నారు. వీళ్ళని బట్టి వాళ్ళు చేస్తున్నారు. వాళ్ళు నువ్వు నిర్దేశించిన టైంలో వాళ్ళు పనిచేయట్లా. దేనికండి ఇంటింటి దగ్గరికి రైసు బళ్ళు స్టోర్కి వెళ్ళి తెచ్చుకుంటా ఇంతకుముందంతా? ఏమో ఇవన్నీ మీరే ఆలోచించుకోండి. ఈ జగన్ నాటకానికి తెర వేస్తారో నాటకం రసవత్తంగా చూస్తారో మీరే చెప్పాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్.